హలో ఎవ్రీవన్. బొత్స సత్యనారాయణ గారు బీసీలకి వ్యతిరేకంగా మండలిలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. సో నిజంగా ఇప్పుడు ఆ కామెంట్స్ హాట్గా మారాయని చెప్పాలి. దాని మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? ఇప్పుడు బీసీలకి ఏ పార్టీ ఉంది అండగా అని అంటే చాలా క్లియర్గా తీర్మాన్ మల్లాల లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకి ఎంతో కొంత చేసింది, ఇక ఏ పార్టీ చేయలేదని అతను ఈ మధ్యకాలంలో 4-5 వేదికల మీద మాట్లాడారు. అవును. అలాగే తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఎవరిని గదిలిచ్చినా కానీ అబోవ్ 50 ఇయర్స్ వాళ్ళు రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు బీసీలకి ఎలా చేశారు అనేది చెప్తారు. అసలు తెలుగుదేశం పార్టీ వెన్నెముక ఏంటంటే బీసీలు అనేది ఉంటుంది. ఆ బీసీ ఓట్ బ్యాంక్ని చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేశారు. 2019లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత బీసీలని తమ పార్టీలోనే అలా ఉంచుకోవడానికి బీసీ ఓట్ బ్యాంక్ని దాదాపు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీల్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయో ఆ సబ్ క్యాస్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్ పదవులు ఇచ్చేసి చేశారు. ఓకే. కానీ ఆ 52 కార్పొరేషన్లకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి ఆ 52 మంది వరకే పరిమితం అయింది. కానీ బీసీ సామాజిక వర్గం ఆ పార్టీకి, మిగతా సామాజిక వర్గం మొత్తం 2024కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది గతంలో మాదిరిగానే. అంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. ఇది రాజకీయాల్లో బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అందుకే బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పించారు స్థానిక సంస్థల్లో. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అలాగే అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు బీసీలకి ఇచ్చారు. ఆ రిజర్వేషన్ని రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసునిగా 24%కి తగ్గించారు, అంటే 10% తగ్గించారు. ఆ కారణంగా 2019 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 16,000 మంది రాజ్యాధికార పదవులు, రాజ్యాంగ పదవులకు దూరం అయ్యారు బీసీలు. ఓకే. ఇది ఎవరు చెప్తున్నారు? గల్లా మాధవి గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ ప్రస్తావన అంతా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు ఆవిడ అని అంటే, చంద్రయ్య అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త బీసీ, ఆయన జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్నందుకు ఆయన మెడ మీద కత్తి పెట్టి కోసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు. ఓకే. మెడ మీద కత్తి పెట్టి కోస్తూ జై జగన్ అని చెప్పి అంటావా లేదని చెప్పేసి మెడకాయ నరికేశారు. అయినా కానీ ఆయన చనిపోతూ కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ చనిపోయాడు ఆయన. అలాంటి అతనికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటానికి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేశారు, మండలికి పంపించారు అప్రూవల్ కోసం. ఆ బిల్లుని అప్రూవ్ చేయడానికి కోసం మండలికి పంపించారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన దీన్ని వ్యతిరేకించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త కుటుంబంలో ఉండే కుమారుడికి ఇవ్వడం ఉద్యోగం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇదే సిట్యువేషన్ ఒకటి రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో వెలుగులోకి వచ్చింది. ఓకే. ఏంటనంటే అప్పట్లో నక్సలైట్లు కాల్చివేస్తే పిన్నెల్లి రెడ్డి సంథింగ్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అతను చనిపోతే నక్సలైట్లు కాల్చివేసిన సందర్భంగా అప్పుడు ఆ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చేలాగా అప్పట్లో పాస్ చేశారు రాజశేఖర రెడ్డి. ఆయన పేరు పిన్నెల్లి పేరుతో వస్తుంది, పిన్నెల్లి సుందరరామరెడ్డి ఆయన పేరు, పిన్నెల్లి సుందరరామరెడ్డి. ఈయన చనిపోతే ఈయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలాగా అప్పట్లో వైసీపీ నేతలు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఈవిడ గుర్తు చేశారు.
అప్పుడు సుందరరామరెడ్డి, పిన్నెల్లి సుందరరామరెడ్డి కుటుంబీకులకి నక్సలైట్లు సుందరరామరెడ్డిని కాల్ చేశారు. అనేక మందిని కాల్ చేశారు నక్సలైట్లు అప్పట్లో. సుందరరామరెడ్డిని కూడా కాల్ చేశారు. కాల్ చేస్తే ఆ కుటుంబంలో ఉండేటువంటి అతని కుమారుడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఆ రోజు లేనటువంటి అభ్యంతరం ఇప్పుడు ఎందుకు చంద్రయ్య కుమారుడికి ఇస్తుంటే వస్తుంది అంటే అప్పుడేమో రెడ్డి సామాజ వర్గం, ఇప్పుడేమో బీసీ సామాజ వర్గం. చంద్రయ్య బీసీ సామాజ వర్గం కాబట్టి మీరు బీసీలకి వ్యతిరేకంగా మీరు తీర్మానం చేస్తారా, మాట్లాడతారా అనేటువంటి అంశాన్ని గల్లా మాధవ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు 2019 నుంచి 2024 వరకు బీసీల మీద జరిగినటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, హత్యలు కానీ ఈ డేటాను కూడా ఆవిడ బయటికి తీశారు. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం దాదాపు 26 మంది బీసీలని హత్య చేశారు 2019 నుంచి 2024 మధ్యలో. ఓకే. అలాగే 770 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. 2500 మంది మీద దాడులు చేశారు. ఈ డేటా మొత్తం ఆవిడ చెప్తున్నారు. సార్ వీళ్ళందరి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఏమన్నా ఉంటుందంటారు? యాక్షన్ ఎంతమంది మీద తీసుకుంటారు? ఇప్పుడు ఆ రోజున దాడులు చేశారు, అయిపోయింది. ఇప్పుడు అప్పటికీ ఆ రోజు జరిగినటువంటి దాష్టికాలకు సంబంధించినటువంటి కేసులు మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఏమంటున్నారు? రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెడుతున్నారనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు గల్లా మాధవ్ గారు చెప్తున్న దాని ప్రకారం బీసీల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది మీద కేసులు బనాయించారు అని చెప్పి డేటా ఆవిడ చెబుతున్నారు. అంటే బీసీలు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో బీసీలను వెంటాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు సుందరరామరెడ్డి పిన్నెల్లికి ఉన్నటువంటి చట్టం ఇవాళ చంద్రయ్య కుమారుడికి ఉండదా? సేమ్ కదా. ఆ రోజు కూడా నక్సలైట్లు చంపేశారు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంపేశారు. మరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అంటే బీసీ కాబట్టి మీరు అడ్డుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు. ఓకే. సహజంగా ఇది ఎందుకనంటే మిగతా పార్టీలకి బీసీలు అంటే ఫస్ట్ నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీ వెంట ర్యాలీ అవుతుంటారు, బీసీలు ఓన్ చేసుకుంటారు. యాక్చువల్గా ఆ పార్టీ అధినేత కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా బీసీలు ఓన్ చేసుకుంటారు ఆ పార్టీని. తెలుగుదేశం పార్టీని బీసీలు ఓన్ చేసుకుంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళకి అనుకూలంగా ఆ సామాజిక వర్గాన్ని తీసుకున్న సంచలనమైన నిర్ణయం. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది ఉండేది అప్పట్లో. ఈ బీసీల మీద, అణగారిన వర్గాల మీద ఈ పటేల్ పట్వారీలు అణిచివేత ధోరణి ఉండేది. దాని నుంచి బయటికి తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. సంచలనమైన నిర్ణయం అది. ఏంటి సార్ ఒకసారి? పటేల్ పట్వారీ కరణ మున్సిపల్ వ్యవస్థని సర్కారు ఆంధ్రాలోనేమో కరణాలు మున్సిపల్ అంటారు, ఇక్కడేమో పటేల్ పట్వారీలు అంటారు. ఆ వ్యవస్థని రద్దు చేయడంతో చాలామంది బీసీలు కానీ, అణగారిన వర్గాలు కానీ స్వేచ్ఛా వాయువులు పీల్చారు గ్రామాల్లో. అందుకని రామారావు గారిని వాళ్ళతో కూడా ఒక దేవుడిలాగా బీసీలు పూజిస్తారు. తీర్మానం అందుకే చెప్పింది. ఇప్పుడు ఇవాళ బీసీల కోసం ఆయన కొత్త పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం పోరాటానికి దిగినటువంటి తీర్మానం ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప బీసీలకు ఎవరు ఏమి చేయలేదని చెప్పి ఆయనే చెప్తున్నారు కదా. సో బీసీ నాయకులు అందరూ చెప్తారు తెలుగుదేశం పార్టీ మాది, తెలుగుదేశం పార్టీ బీసీలకు న్యాయం చేసిందని చెప్పి ఎవరైనా చెప్తారు. ఇది రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇది చెప్తారు. సో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎందుకు వ్యతిరేకిస్తుంది? చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వకుండా మండలిలో వ్యతిరేకిస్తుందంటే అది పార్టీ విధానమేగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమేగా ఆయన మాట్లాడతారు కదా, అది పార్టీ విధానమే కదా. అంటే బీసీలను వ్యతిరేకిస్తూ ఒక స్టాండ్ తీసుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గల్లా మాధవ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్, చంద్రయ్య ఇన్సిడెంట్ అనేది మర్చిపోలేనటువంటి ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో. నడి రోడ్లో ఆయన పైన ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెడ కోసేశారు ఆయన్ని. అందుకన్నా దౌర్జన్యం, అందుకన్నా దాష్టికం మరొకటి ఉండదు. నడి బజార్లో పట్టపగలు రోడ్డు మీద పడేసి కోసారు, వేటను కోసినట్టు కోసారు. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటివి బయటికి రానివి ఇంకెన్ని ఉన్నాయి సార్? బయట రాని చాలా ఉన్నాయి. చంద్రయ్యదే బయటకు వచ్చింది, చాలా ఉన్నాయి ఇలాంటివి. కాదు చంద్రయ్య ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మొన్న
మళ్ళీ ఒకటి కాన్వాయ్లో తొక్కిచ్చేశారు కదా, అవును. కాన్వాయ్లో తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు కదా పల్నాడు ఏరియాలో. Yes. సో ఈ కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఉన్నాయి. అదే ఇప్పుడు బీసీలకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలంలోనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది బీసీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ.